కానీ ఈ లోకంలో అన్నిటికంటే బహుశ్రేష్టమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. నీ కుటుంబ వ్యవస్థ బహు విలువైంది. వాడు తాగుబోతుడే కావచ్చు, తిరుగుబోతుడే కావచ్చు, పాపిష్టోడే కావచ్చు, సడన్గా ఆరోగ్యం పాడయి మంచం పట్టినప్పుడు డాక్టర్ వచ్చి నువ్వు బ్రతకవు అని చెప్పంటే ఎవరి గురించి ఆలోచిస్తాడు తెలుసా? అర్రే ఆ కొత్తగా వచ్చిన బ్రాందీ తాగుదాం అనుకున్నాను, తాగకుండా నేను పోతున్నాను అనుకుంటాడా? ఎవరి గురించి ఆలోచిస్తాడు? నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోతుందో, నేను చచ్చిపోతే నా బిడ్డలు ఏమైపోతారో, ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు చెప్పండి? తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. ఒకసారి ఆలోచించండి. అతను ఫ్లైట్లో వెళ్తున్నాడు, ఉద్యోగం ఊడిపోయేలా ఉంది, ఈఎంఐలు కట్టలేననే భయం ఉంది, అప్పులు తీర్చలేనటువంటి బెడద ఉంది, కాస్త ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేశారు, రిపోర్ట్ ఏమొస్తుందో అనేటటువంటి టెన్షన్ ఉంది. వీటన్నిటి మధ్య టెన్షన్ పడుతూ ఫ్లైట్లో వెళ్తున్నాడు. ఈ లోపల పైలట్ అనౌన్స్ చేశాడు, ఏమిటంటే మన ఫ్లైట్ కొంచెం టెక్నికల్గా సమస్యలు గుండా వెళుతుంది, కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో మనం దిగిపోవాలి, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఎప్పుడైతే ప్రాణాపాయ స్థితి వచ్చింది అని విమానంలో ప్రయాణం చేస్తున్న ఇతని చెవిన పడిందో, విన్నాడో, ఈఎంఐలు జ్ఞాపకం వస్తాయా? అప్పులు జ్ఞాపకం వస్తాయా? నేను హాస్పిటల్కి వెళ్ళాను, మెడికల్ టెస్టులు చేయించుకున్నాను, రిపోర్ట్ ఏమొస్తుందో, రిపోర్ట్ల గురించి ఆలోచిస్తాడా? అయ్యయ్యో ఈ వారం నేను ఇంటి రెంట్ కట్టలేదు, మా ఓనర్ ఏమనుకుంటాడో, కట్టకపోతే ఆలోచిస్తాడా? అడుగుతున్న దేని గురించి ఆలోచిస్తాడు? నాకేమైనా అయితే నా భార్య ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, అదే కదండి ఆలోచించేది. ఎందుకని? ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే అతి విలువైంది కుటుంబ వ్యవస్థ. కాబట్టి తాగుబోతుడు కావచ్చు, తిరుగుబోతుడు కావచ్చు, పాపిష్టోడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, వాడి ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాడికి జ్ఞాపకం వచ్చేది భార్య బిడ్డలు. ఎందుకని? అదేగా ఆధారం. సహోదరి సహోదరులు పోయేటప్పుడు కాదు నీకు జ్ఞాపకం రావాల్సింది ఎవరు? భార్య బిడ్డలు, భర్త బిడ్డలు. ఆ కుటుంబ వ్యవస్థతోనే నీ జీవితం ముడిపడి ఉంది అనే వాస్తవాన్ని గ్రహించి ప్రతిదినము ఏం చేయాలట? ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటి బయట కాపలా కాయాలి. ఎవరికి వాళ్ళు వారి వారి గృహాన్ని ఏం చేసుకోవాలి? భద్రపరుచుకోవాలి. ఇంటికి దీపమైనటువంటి ఇల్లాలిగా నువ్వు ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరించి నీ ఇంటిని భద్రపరచుకో ప్రార్థన ద్వారా. ఇంటికి యజమానివైనటువంటి, భర్తవైనటువంటి, తండ్రివైనటువంటి సహోదరుడా, ప్రతి దినము ఉదయమునే లేచి ప్రార్థన ద్వారా నీ ఇంటిని భద్రపరచుకో. ఇల్లు అంటే ఎవరో చెప్పండి? కుర్చీలా, డైనింగ్ టేబులా, సోఫా సెట్టా, టీవీ సెట్టా, బీరువానా, బీరువాలో ఉన్న బట్టలా? చెప్పండి, ఇల్లు అంటే ఎవరు? ఇంట్లో ఉన్న సభ్యులు. ఇల్లు అని అంటే భార్య, భర్త, బిడ్డలు. అదే ఇల్లు, అదే కుటుంబం. ఆ కుటుంబాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారం కట్టేశాం, సరిపోదు. గొండాలు బిగించేశారు, సరిపోదు. నెహెమీయా అంటున్నాడు, తమ తమ ఇళ్లకు కావలి ఏర్పరచుకోండి. తండ్రి, తల్లి, నీ ఇంటిని నువ్వే కాపాడుకోవాలి, నీ బిడ్డలను నువ్వే కాపాడుకోవాలి, ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి. కష్టం వచ్చినప్పుడో, శ్రమ వచ్చినప్పుడో, సమస్య వచ్చినప్పుడో అప్పుడు ప్రార్థన చేయటం కాదు. ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించి ప్రార్థనతోనే ఆ దినాన్ని ముగిస్తే ఆ దినంలో
ప్రార్థనతో ప్రారంభించిన, ప్రార్థనతో ముగించిన ఆ దినమో ఆశీర్వాదంగా ఉంటుంది. ఆ దినములో నువ్వు చేసినటువంటి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా కాలం క్రితం చెప్పా, మళ్ళా చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. అతడు ఒక వ్యాపారవేత్త. దూర ప్రాంతానికి వెళ్ళి ఆ వ్యాపారానికి కావలసినటువంటి సరుకులన్నీ కొనుక్కుంటాడు. కానీ తన ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక ఎడారిని దాటి వెళ్ళాలి. ఒంటెల మీద తను కొన్న సరుకులన్నీ వేసుకుంటాడు. ఆ సమయంలో కుటుంబం కూడా, మేము కూడా వస్తాము పట్టణానికి అని చెప్పంటే కుటుంబాన్ని కూడా పట్టణానికి తీసుకెళ్ళాడు. తిరిగి వస్తున్నప్పుడు భార్య బిడ్డలతో ఆ ఎడారిలో ఒంటరిగా ప్రయాణం చేయటం ప్రమాదమని మిగతా వర్తకులతో పాటు తను కూడా కుటుంబంతో సహా ఆ సరుకులను ఒంటెల మీద వేసి కుటుంబంగా ఎడారిలో ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. రాత్రి అయ్యేసరికి ఆ ఎడారిలో పడుకోవడం, ప్రొద్దుటే లేచి వెళ్ళటం, అది ఆ విధంగా ప్రయాణం సాగుతున్న సమయంలో ఒక అర్ధరాత్రి పడుకున్న సమయంలో ఒక అలికిడి వినిపించింది. ఏమిటి అలికిడి అని చెప్పేసి పడుకున్నటువంటి ఆ ఇంటి యజమాని లేక భర్త లేక ఆ వర్తకుడు కళ్ళు తెరిచి చూస్తే దూరంగా కొంతమంది దొంగలు, బందిపోటు దొంగలు ఇతని వైపే చూస్తున్నారు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. వాళ్ళేమో ఇతన్నే చూస్తూ ఉన్నారు. అర్థమైపోయింది, వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి తన మీద, తన కుటుంబం మీద, తనకున్నటువంటి సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోతారు, మా ప్రాణాలు తీసేసి అన్నీ పట్టుకెళ్ళిపోతారు అనే భయం వేసేసింది. కానీ దగ్గరికి రావట్లేదు. దూరం నుంచి అతన్ని గమనిస్తూ ఉంటే ఇతడు లేచి కూర్చున్నాడుగా. ఏయ్ ఎడురా అని పిలిచారు. భయపడుతూ బిక్కుమంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, నువ్వేం చేస్తావు? నేను చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకున్నాను మా ప్రాంతంలో, సరుకుల కోసం పట్టణానికి వెళ్తాను, ఆ సరుకులన్నీ కొనుక్కొని ఈ ఒంటి మీద నేను పట్టుకెళ్తాను. సరే కానీ అసలు నీకు ఎలా సాధ్యమవుతుంది? ఏమిటి సాధ్యమయ్యేది? గడిచిన 3-4 రోజులుగా నీకున్న సమస్తాన్ని దోచుకోవాలి అని చెప్పి మేము కూడా వస్తున్నాం. దోచుకుందాము అని అంటే నీ చుట్టూ పెద్ద గోడ కడుతున్నాం. ఆ గోడ లోపలికి మేము రాలేకపోయాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ మనిషి ఇంత తక్కువ సమయంలో తన చుట్టూ పెద్ద గోడ కట్టేస్తున్నాడే, ఇది ఎలా సాధ్యమవుతుంది? మాకు అర్థం కాల. కానీ ఈరోజు మాత్రం నీ చుట్టూ ఉన్న గోడ ఏదైతే ఉందో ఆ గోడ క్రాక్ వచ్చింది. అక్కడ బీటల వారి మేము లోపల రావడానికి కొంత బీటలు వచ్చినాయి. కానీ అసలు నీ సంగతి ఏమిటో తెలుసుకోవాలని చెప్పి ఈ గోడ దగ్గర మేము నిలబడి నిన్ను చూస్తూ ఉన్నాం. అసలు విషయం చెప్పు, ఇంత సులభంగా నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ నిన్ను దోచుకోకుండా 3-4 రోజులుగా నువ్వు గోడలా కడుతున్నావు. అప్పుడు అతను అసలు విషయం చెప్పాడు. అయ్యా, ఆ గోడ వాస్తవంగా నేను కట్టట్లా. మరి నువ్వు కట్టకపోతే ఇంకెవరు కడుతున్నారు? నా దేవుడు కడుతున్నాడు. నీ దేవుడు కట్టడం ఏమిటి? ప్రతిరోజు పడుకోబోయే ముందు, అయ్యా నువ్వే నా కోట, నువ్వే నా దుర్గము, నువ్వే నా కాపుదల భద్రత. ఎడారిలో ప్రమాదకరమైనటువంటి ఎడారిలో ప్రయాణం చేస్తున్నాం. ఎవ్వరూ వచ్చి మమ్మలను దోచుకోకుండా, హాని చేయకుండా మా చుట్టూ నువ్వే నాయనా ప్రాకారము నిర్మించాయా అని ప్రార్థన చేస్తూ వచ్చా. ఆ ప్రాకారము ప్రార్థనా ప్రాకారము. సరే కానీ ఈరోజు ఆ ప్రాకారానికి ఓ రంధ్రం ఏర్పడింది. బీటల వారిని మేము లోపలికి రాగలిగినటువంటి రంధ్రం వచ్చింది. ఆ బీటల వల్ల లోపలికి వచ్చేటువంటి అవకాశం వచ్చింది. మరి దీని సంగతి ఏమిటి? అప్పుడు అంటున్నాడు, అసలు సంగతి నాకు అర్థమైంది. ఏమర్థమైంది నీకు? ప్రతిరోజు ఖచ్చితంగా నా కుటుంబం చుట్టూ కాపుదల భద్రత కోసం నా దేవునికి ప్రార్థన చేసి ప్రాకారములు నిర్మించమని అడిగేవాడిని. ఈరోజు అలసిపోయి నేను ప్రార్థన చేయకుండానే, కాపుదల కోరుకోకుండానే పడుకునేసరికి
ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారం బీటలు వారింది. ప్రార్థన తక్కువ అయ్యేసరికి ప్రాకారం ఏమైంది? బలహీనమైపోయింది. ఆ బలహీనం కావడానికి కారణము నేనే. ప్రార్థన జీవితాన్ని ఈరోజు నిర్లక్ష్యం చేశాను కాబట్టి నా చుట్టూ ఉన్నటువంటి గోడలు బీటలు వారినాయి. ఆదివారం ఒక్కరోజు ప్రార్థన చేసి, ప్రభువా నాకు కాపుదల దయచేయి, నా కుటుంబానికి కాపుదల దయచేయి. కుదరదండి. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేసి, ప్రభువా నా కుటుంబం చుట్టూ కంచివేయి, కుదరదండి. నెహెమ్యా చెప్తున్నాడు, ప్రతిదినము ఏ ఇంటికి ఆ ఇంటి వారు ఏమి ఏర్పరచుకోవాలి? భద్రతను ఏర్పరచుకోవాలి. ఏ ఇంటి వారు ఆ ఇంటిని కాపాడుకోవాలి. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి. మనము మన కుటుంబాలను కాపాడుకోవాలి. అలా కాకుండా నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తే సైతానమాంతంగా నీ ఇంటి మీద దాడి చేస్తాడు. నీ భర్త మీదో, నీ భార్య మీదో, నీ బిడ్డల మీదో దాడి చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, నిద్ర పట్టకుండా చేస్తాడు. ఇప్పటికే ఆల్రెడీ చేస్తున్నాడు. కనీసం ఈరోజైనా తప్పేమిటో తెలుసుకొని, లోపమేమిటో గ్రహించి, మన గృహం చుట్టూ, మన కుటుంబం చుట్టూ భద్రతను ఏర్పరచుకోవడం ఎంత అత్యవసరమో అర్థం చేసుకున్న వాళ్ళు మన మధ్యలో ఉన్నట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. రండి, ప్రతి ఒక్కరు ఉన్న చోటే మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. సహోదరి సహోదరులు, అర్థమైందా? నెహెమ్యా నాయకుడు కాక మునుపు అతడు ఆత్మీయుడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏం కావాలనుకుంటున్నామో, ఏం చెయ్యాలనుకుంటున్నామో, ఏ స్థితికి చేరాలనుకుంటున్నామో, ఏది సాధించాలనుకుంటున్నామో అది సాధించాలన్నా, ఆ స్థానానికి వెళ్ళాలన్నా, ఆ స్థిరత్వాన్ని పొందుకోవాలనుకున్నా ఆధారం ఆత్మీయత. వెతకాల్సింది ఆస్తిపాస్తులను కాదో, ధన ఘనతలను కాదో, పేరు ప్రఖ్యాతలను కాదో. వెతకాల్సింది దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. నువ్వు నేను నడవాల్సింది నీ మనసుకు నీ మనస్సు ఏది చేయాలనిపిస్తుంది చేయటం కాదో, లోకం ఏది చెప్తే అది చేయటం కాదు, సైతాను ఏది చెప్తే అది చేయటం కాదు, నీకేమనిపిస్తుంది చేయటం కాదు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితేనే మనం దేవుని బిడ్డలుగా పిలువబడతాము. శరీర స్వభావము దేవునికి విరోధము. శరీరానుసారముగా నడుచువారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ప్రార్థన చేస్తావమ్మా? ప్రార్థన చేస్తావా? అయ్యా, రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తావా? ప్రభువా, శరీర సంబంధిగా నేను జీవించడానికి వీల్లేదయ్యా, శరీరానుసారంగా జీవించడానికి వీల్లేదు నాయనా, ఆత్మానుసారంగా జీవించే కృప దయచేయి, వాక్యానుసారంగా జీవించే కృప దయచేయి, నీ చిత్తానుసారంగా జీవించే కృప దయచేయి. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరూ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అదే స్వరంతో ప్రార్థన చేయండి. బిగ్గరగా ప్రార్థన చేయండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. శరీర సంబంధమైన మనస్సు మరణాన్ని, దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఆత్మ సంబంధమైన మనస్సు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అడుగుదాం ప్రభువుని, ప్రభువా, శరీర సంబంధమైన మనస్సు నాకు దూరం చేయ్యా, ఆత్మ సంబంధమైన మనస్సు మాకు దయచేయి నాయనా. శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా జీవించే జీవితము దయచేయ్యా. శరీర సంబంధమైనటువంటి మనస్సు దేవుణ్ణి సంతోషపరచలేదో, ఆత్మానుసారమైన మనస్సు దయచేయ్యా. హృదయానుసారమైన జీవితం దయచేయ్యా. మా జీవితంలో మేము ఏది కావాలనుకుంటున్నామో అది మేము కావాలి అని అంటే మొదట మేము ఆత్మీయులం కావాలి. మేము ఆత్మీయులం కావాలంటే ఆత్మానుసారంగా జీవించాలి.
ఆత్మదేవుణ్ణి మేము ధరించాలి అయ్యా. అట్టి జీవితం మాకు దయచేయ అయ్యా. ప్రతి భర్తను, ప్రతి భార్యను అయ్యా ఉత్తమమైన భర్తగా, ఉత్తమమైన భార్యగా నాయనా వారి జీవితాలు మలుచుకొనులాగున మాకు అట్టి కృప దయచేయ అయ్యా. ఉత్తమమైన తల్లిగా, తండ్రిగా ప్రతి ఒక్కరూ తమను తాము అప్పగించుకొనులాగున కనికరం చూపించయ్యా. మా మందిరంలో ఎవరెవరైతే అనారోగ్యం గుండా వెళుతున్నారో వారిని ముట్టి స్వస్థపరుచయ్యా. ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నారో అధికంగా బలపరుచయ్యా. నిరుద్యోగం గుండా వెళుతున్నారో ఉద్యోగాన్ని దయచేయ్యా. గర్భఫలము లేక బాధపడుతున్నారో గర్భఫలము దయచేయ్యా. ఫలములు ఉన్నప్పటికీ బిడ్డల అనారోగ్యం వల్ల, ఆటిజం వల్ల, ఇతరాంతర మానసిక లేక శారీరక బలహీనతల గుండా ఏ బిడ్డ అయితే వెళ్తున్నాడో ఆ బిడ్డలను ముట్టి స్వస్థపరచయ్యా. కనికరము చూపాయా, అద్భుతము జరిగించాయా. అయినా వివాహ వయసు వచ్చిన బిడ్డలకు చక్కని నీ చిత్తానుసారమైన వివాహమునైనా ఆ బిడ్డలకు జరిగించాయా. నాయన మా మందిరాలను మీ చేతికి అప్పగిస్తున్నా. దుష్టుని యొక్క ప్రతి ఆలోచన లయపరుచు నాయన, ప్రతి ఆయుధమును లయపరుచాయా. సేవకు కావలసిన కాపుదల, భద్రత, సభ్యులకు కావలసిన ఆశీర్వాదము, సేవ చేస్తున్న వారు పడుతున్న ప్రయాసకు ప్రతిఫలము ఇచ్చిన దివ్యమైన మందిరమునకు కావలసినటువంటి నాయన ఆశీర్వాదము, అభివృద్ధి, సమృద్ధి అనుగ్రహించాయా. సువార్తను పంచిపెట్టే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాయా. అదే సమయంలో నాయన ఇదిన సేవకుణ్ణి, సేవకురాల్ని, ఇద్దరు కుమారులను నాయనా నీ చేతికి అప్పగిస్తున్నావు. తుది శ్వాస వరకు నీ వైపే చూస్తూ, నిన్నే ఘనపరుస్తూ, నీకు ఇష్టలుగా జీవిస్తూ, నాయనా నీ చిత్త ప్రకారం సేవ చేస్తూ, ఈ తరానికి, రాబోయే తరాలకు, తరతరాలకు నాయనా నేను, నా కుటుంబం, రాబోయే తరాలు నేను మహిమపరచులాగున, అలాగే ప్రాంతంలో ఏకీభవించే వారు, వారి బిడ్డలు, బిడ్డల బిడ్డలు, బిడ్డల బిడ్డలు నాయనా నిన్ను సేవించే భాగ్యము దయచేయమని, మాలో ఉన్న ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి మమ్మల్ని విడిపించే బహుబలమైన జీవితం, ఆత్మీయత అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ బలమైనటువంటి మీ హస్తాలకు అప్పగిస్తూ, దుష్టులు చేసే ప్రతి విధమైన తప్పుడు ప్రచారాన్ని కావాలని చెప్పిన ఆయన ఈ సేవకు, సేవ పరిచర్యకు, సేవకులమైన మాకు వ్యతిరేకంగా దుష్టుడు చేసేటటువంటి ప్రతి విధమైనటువంటి తంత్రాలను లయపరిచి అన్ని విషయాల్లో మెలకువగా ఉంటూ, అప్రమత్తంగా ఉంటూ, నీ వైపే చూస్తూ ఈ దివ్యమైన సేవను కొనసాగించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే ఉండును గాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడని వారికి చప్పట్లు నిర్మహింపరుస్తారా?